దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. గుడ్ మార్నింగ్ ప్రియులారా, ఈ ఉదయకాలన్న దేవుని మాట ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 24వ వచనం. 14:24 యెషయా గ్రంథం. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపడును అంటున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా ప్రమాణపూర్వకముగా, ఒక ప్రమాణం మనం చేస్తాం ఎప్పుడు అంటే ఒక విషయాన్ని స్థిరపరచడానికి. లేదా మీరు వివాహంలో చూస్తే వాళ్ళు అక్కడ ఒక నిబంధన లేదా ప్రమాణాన్ని చేస్తారు. ఆ ప్రమాణం దేనికి సాదృశ్యం అంటే వారిద్దరి మధ్య బాండింగ్కి, కోవనెంట్కి. సో ఈ నిబంధన ఏం చేస్తుందంటే ఈ నిబంధన ద్వారానే స్థిరపరచబడతాడు. మనం చూడండి, ఏదైనా ఒక విషయాన్ని స్థిరపరచాలంటే ప్రామిస్ చేస్తాం. లేదండి దీన్ని ప్రామిస్ అండి, దాన్ని ప్రామిస్ అండి అని చెప్పి చేస్తాం. దేవుడు చెప్తున్నాడు, ఏం చెప్తున్నాడంటే ప్రమాణపూర్వకంగా. దేవుడే చెప్తున్నాడు ప్రమాణపూర్వకంగా. ఆయన ఏం చెప్తున్నాడు అంటే, ఏమంటాడంటే నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును. తమ్ముడు, చెల్లి, సహోదర, ఈరోజు నీ జీవితంలో సమస్య గుండా, బాధ గుండా, ఇబ్బంది గుండా, వేదన గుండా, రోదన గుండా, ఇరుకు గుండా వెళ్తూ ఉండొచ్చు. పరిస్థితులన్నీ ఏ విధంగా ఉంటాయంటే చేదాకా వచ్చిన పరిస్థితి చేయి దాటిపోయే విధంగా కనిపిస్తుంది. అది అలాగే ఉంది కూడా, నిజమే. కానీ దేవునికి నీ ఎడలో ఉన్న ప్రణాళికలు చాలా గొప్పవి. అవి మన హృదయానికి గోచరం కావు, మనం దాన్ని యోచించలేము. ఆయన మనలో ఉన్న ఆలోచనలు అతి గంభీరములు. అందుకనే ఆయన ఏమంటాడంటే, మీ తలంపులు, మీ మార్గాలు నా మార్గాల వంటివి కాదు, మీ ఆలోచనలు నా ఆలోచనల వంటివి కాదు అని చెప్పి అంటాడు. అందుకనే మనం దేవుని చిత్తానికి మనం సంపూర్ణంగా అప్పగించినట్లయితే ఆయన ఏం చేస్తాడంటే మనల్ని స్థిరపరుస్తాడు. నిశ్చయంగా నేను ఉద్దేశించినట్లు జరుగును, నేను యోచించినట్లు. ఆయన ఉద్దేశం నీ పట్ల ఉంది, ఆయన ఉద్దేశం నీ జీవితంలో జరుగుతుంది. నువ్వు చేయాల్సింది ఆయన యందు విశ్వాసము, ఆయన యందు నమ్మకము, ఆయన యందు సంపూర్ణమైన విధేయత నువ్వు చూపించినట్లయితే ఆయన నిన్ను స్థిరపరుస్తాడు. ఆయన ఉద్దేశాలన్నీ కూడా నీ జీవితంలో నెరవేరుతాయి. ఈ రోజున్న పరిస్థితిని నువ్వు ఆధారం చేసుకుని, ఈ రోజు ఉన్న చుట్టూ ఉన్న సమస్యను బట్టి కృంగిపోతావు తమ్ముడు, చెల్లి. దేవుడు ఖచ్చితంగా ఆయన నిర్ణయ కాలంలో నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ఆయనకు విధేయత, ఆయనకు భయపడడం, ఆయన మాట విని గడగడలాడి పాపంకి దూరంగా ఉండి పరిశుద్ధంగా జీవిస్తే ఖచ్చితంగా ఆయనకి నీ మీద ఒక ఐడియా, ఆయన నీ మీద ఒక ప్రణాళిక ఉంది, నీ మీద ఆయన ఒక ఉద్దేశం ఉంది. ఆ ప్రణాళికను, ఆ ఉద్దేశాన్ని నెరవేర్చి నిన్ను స్థిరపరిచి, ఒకప్పుడు నువ్వు ఏ విషయంలో భయపడిపోయావో, ఒకప్పుడు ఎవరు నిన్ను భయపెట్టారు, ఎవరికి నువ్వు భయపడ్డావో వారి ఎదుట నిన్ను సింహం వలె ధైర్యంగా నిలబెట్టి అనేక మందికి దీవెనకరంగా మార్చి నిన్ను ఉన్నతమైన స్థితికి, స్థానానికి చేర్చడానికి మన దేవుడైన యెహోవా నమ్మకస్తుడు, ఆయన శక్తిమంతుడు. కనుక ఆయన విశ్వాసం ఉంచండి. ఈ ఉదయకాలాన్న మీ ఆనంద్ కుమార్. గాడ్ బ్లెస్ యూ ఈచ్ అండ్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ.